నేను పోటీ చేసినప్పుడు ఉదాహరణకి నేను నెగ్గిన ఎన్నికల్లో అసలు నేను పోటీలో లేనట్టుగా చాలా పత్రికల్లో ప్రచారం చేశాను. ఓకే, మీరు కంటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా కంటెస్ట్ చేసి నెగ్గిన తర్వాత. అవును సార్, తర్వాత మీరు నెగ్గిన ఎన్నికల్లో. అవును సార్. అంటే ఎవరినో అనొద్దు, రాజకీయ పార్టీలు ఇంకోటి అనొద్దు, మనందరం కూడా ఒక విషవలయంలో ఊబిలో కూరుకుపోయినాం. మీరు కంటెస్ట్ చేసినప్పుడు మీడియా మిమ్మల్ని ప్యాకేజ్ కోసం అడగలేదా సార్? నా దగ్గరికి వచ్చి అడిగే సాహసం ఎవరు చేస్తారు? అడిగితే నా దగ్గర నుంచి ఏమొస్తాయి? ఇక్కడ శివాలయమే కానీ విష్ణాలయం కాదు కదా, ఇక్కడ ఉండదు కదా. కానీ అంటే మనం అంత వక్రమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం సార్. ఎవరినో నిందించొద్దు, ఏం చేద్దామని ఆలోచిద్దాం, ఎందుకు ఇట్లా వచ్చిందో అర్థం చేసుకుందాం, ఏం చేద్దామని ఆలోచిద్దాం. అలా కాకుండా పోటీ చేసినప్పుడు ఖర్చు పెట్టాడు, వాడు దొంగ, వాడు దుర్మార్గుడు. చాలామంది రాజకీయంలో పెద్ద లాభం ఏమీ లేకుండా కూడా నష్టపోయి మరీ ఖర్చు పెడుతున్నారు. మీరు రాజకీయంలో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించే వాళ్ళని చూస్తున్నారు. రాజకీయం అంటే మోజు కొద్దీ, మూర్ఖత్వం కొద్దీ, అజ్ఞానం కొద్దీ దానిలో ఊబిలో కూలిపోయే పిచ్చయి ఖర్చు పెట్టి కుటుంబాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇక పక్క రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో సర్పంచ్ ఒక్కసారి ఏదో ఇంట్లో అవసరం కోసం ₹1,00,000 కావాలి వచ్చాడు, లక్షన్నర. సార్ ఏమైనా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గారు. మీరు బీసీ వెనకబడ్డ ప్రాంతం, ఇది బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఎంత ఖర్చు పెట్టారు మీరు అన్నాను. చిన్న గ్రామం అది, 10 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నాడు. మరి పిల్లలకి లక్షన్నర కావాలంటే డబ్బు లేదని బాధపడుతున్నారు కదా, 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు మీరు అన్నాను. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు నెత్తిమీద చేసి. ఆ ఉన్మాదంలో కూరుకుపోయింది రాజకీయం. మనం కేవలం కొంతమంది దేశాన్ని స్పష్టంగా దోచుకునే అవకాశం ఉండి, ఆ శక్తి ఉండి దానికోసం పెట్టుబడి పెట్టేవాళ్ళని చూస్తున్నాం. చాలామంది అట్లా కాదు. రాజకీయంలో అదొక వ్యసనం అయిపోయి తెలియక గుర్తింపు కోసం అభద్రతటువంటి సమాజంలో చాలా గొప్ప అనుకుని వాడు చుట్టూ చుట్టూ అనుకుని చాలామంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి కొంచెం లోతుకి వెళ్ళాలి, ఈ సమాజంలో విజ్ఞత తీసుకురావాలి, వ్యవస్థీకృతంగా మార్పులు కావాలి. మీరు గెలిచినప్పుడు ఆ పరిస్థితులు చెప్పారు సార్. ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయారు? డబ్బు లేకే ఓడిపోయారా, లేకపోతే ఇంకేదో ప్రభావితం చేయలేకపోయారా? డబ్బులతో గెలవాలనుకున్నట్టయితే డబ్బు లేక ఓడిపోతున్న సమస్య వస్తుంది. కాబట్టి నాకు ఆ వివరాలకు వెళ్ళక్కర్లా, మన దేశంలో పరిస్థితులు నాకు తెలుసు. అయినా కూడా వాటి అధిగమించి నాకు అవకాశం ఉందని నేను భావించాను. ఏమైందంటే మోదీ గారు ఎప్పుడైతే మోదీ వేవ్ వచ్చిందో, సామాన్య ప్రజల దృష్టిలో మోదీ గారు అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి అనుకూలము. ఆ రెండే నా ఎజెండా. నా యూఎస్పీ ఏమిటి, లోక్సత్తాది జేపీది ఏమిటి, అవినీతికి వ్యతిరేకము, ఆర్థిక ప్రగతికి. ఒక బలమైన పార్టీ, పెద్ద నాయకుడు అదే నినాదాలు తీసుకోగానే మనకు బట్టలు లేకుండా పోయినాయి. మన 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 ఎజెండా అంతా ఇటు వెళ్ళిపోయింది. రెండో పక్కన అప్పుడే ఆంధ్ర తెలంగాణ విభజన. ఇద్దరికీ నేను కావాలన్నది, నా మీద ప్రేమ అన్నది, గౌరవం అది. ఎందుకంటే రెండు ప్రాంతాల్లో అప్పటికి ఇప్పటికీ గౌరవించి ప్రేమించే కొద్ది మంది మనుషుల్లో నేను ఒకడిని. నేను శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం దగ్గర నుంచి, హిందూపూర్ దగ్గర నుంచి, తడ దగ్గర నుంచి మంచిర్యాల దాకా ఎక్కడికి వెళ్ళినా కూడా సమానంగా చూడబోయేవాడు నేను. సమానంగా అందరం చూసేది నేను, అందరికీ తెలుసు. కానీ మన ఎన్నికల వ్యవస్థలో ఏమైందంటే జేపీ గారు మంచివాడు, ఆయన వస్తే బాగుంటుంది, కానీ ఆయన ఓటేస్తే టీడీపీ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని తెలంగాణ వాళ్ళకి. ఓకే, ఆంధ్ర ప్రాంతం వచ్చిన వాళ్ళకి జేపీ గారు మంచివాడే, కానీ ఆయన ఓటేస్తే టీఆర్ఎస్ వాడు నెగ్గుతాడేమో అని చెప్పని వాడిపోయాం. మన ఎన్నికల్లో అత్యుత్తమని ఎన్నుకోవటం కోసం కాదు ఓటు పడేది. సెకండ్ వర్స్ట్ ఫెలో ఎవడో ఒకడు ఉంటాడు, మన మనసులో ఎనిమి ఉంటాడు, వాడు 80% గెలవకూడదు. వాడు గెలవకుండా ఉండాలంటే ఎవడు కొట్టేయాలి. ఈ ఓటు చేస్తే మంచోడు కానీ ఈ నెక్కే అవకాశం లేదేమో, కాబట్టి వాడు గెలుస్తాడేమో, వీడికి వద్దాం. దానిలో క్రష్.